సాయంకాల సమయంలో ప్రభావ మమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి మీ సన్నిధిలోనైనా సబ్జెక్ట్ గడిచాక మీరు ఇచ్చినటువంటి జాయ్ మీకు వచనాలు ప్రభావ మీరు మా హృదయాల్లో ఉంటే నిత్యము జాయ్ ప్రభావ ఇది ఆనందాన్ని అందించడానికి ఆయన హ్యాపీగా ఉండడానికి సహాయం చేసి ప్రభావ చేసి లోకంలోకి ఎందుకు వచ్చారు అనేక జీవితాలను చూసి ప్రభావ నేర్చుకున్నట్టుగా మీకు ఆయన అనేక వాక్యాన్ని ప్రభావ మాకు తెలియజేస్తుండగా విని వారికి వినుబుద్ధి కలిగించమని వాక్యం మా హృదయాల్లో పనిచేయడానికి సహాయం చేయమని మిగులు చోటు మరింత చేయమని ఏ స్నామంలో విషయాన్ని తండ్రి. మనం ఇప్పుడు క్రిస్మస్ టైంలో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాము. క్రిస్మస్ అంటే మీ అందరికీ తెలుసు, క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎవరి కొరకు వచ్చారు మన అందరికీ తెలిసిన విషయం. అదే కాకుండా ప్రత్యేకంగా కొన్ని విషయాల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తనాకారుడు అంటాడు కదా, కీర్తన 73:25లో ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో నాకు అక్కర్లేదంటాడు, ఏమీ అక్కర్లేదంటాడు. అట్లాగే కీర్తనాకారుడు ఇంకొక విషయం, కీర్తనలు 123లో కూడా ఆకాశమందు ఆసీనుడైన వాడ నీ తట్టు నేను కళ్ళెత్తుచున్నాను. అట్లాగే మమ్మలను కరుణింపుము, మా కన్నులు నీ తట్టే చూస్తాయి అంటాడు. ఎందుకంటే మన పాపుల కొరకే వచ్చాడు ఆయన, నీతివంతుల కొరకు రాలేదు. పాపులను వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నిజమైన క్రిస్మస్ అంటే మనం ఇతరులను సంతోషపెడతాం కాదు, ఇతరులని మన ఇంటికి పిలిచి మంచి భోజనం పెట్టి మంచి విందు చేసి పంపిస్తాం, అది మంచిదే. కానీ దాంతోపాటు ఒక మంచి సువార్త కూడా, దేవుని వాక్యం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు యొక్క ఈ శ్రమల గురించి కానీ చెప్పి ఒక వాక్యం చెప్తే దానికి ఎంతో అర్థంగా ఉంటుంది. నిజమైన ఒక భక్తుడు అంటాడు, ఒక పాపిని వెతికి పట్టుకుని రక్షించి ఆయన బాప్తిస్మం ఇస్తే అదే నిజమైన క్రిస్మస్. ఆయన పరలోకంలో విందులో ఉంటారంట. ఎన్నో మంచి మంచి వాక్యాలు ఉంటాయి వెతికి రక్షించటం. కానీ క్రిస్మస్ టైంలో మనము ఏం చేస్తున్నాం, చక్కగా నీట్గాను ఇల్లును శుభ్రం చేసుకుంటాం, మంచి బట్టలు తెచ్చుకుంటాం, మంచి పిండి వంటలు తెచ్చుకుంటాం. అలాగే మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నామా, మన హృదయాన్ని దేవుడికి ఇస్తున్నామా? మరి దావీదు అంటాడు కదా కీర్తనల్లో, ఆయన కొరకు నేను ఒక స్థలం సిద్ధపరచే వరకును నా పడక మీదకి వెళ్ళను, నేను కంటి మీదకి కునికి రాని అంటాడు. చూడండి ఎంత మంచి నిర్ణయం. మనం ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం కొన్ని తీర్మానాలు తీసుకుందామా? ఏమైనాను మన జీవితంలో దావీదు కుమారుడు అంటాడు. చూడండి దావీదు మరి ఎంత చక్కగా చెప్తాడు, నీకు ఒక స్థలము కట్టించే వరకు అయ్యా, మరి నేనైతే ఎంత ప్యాలెస్లో ఉంటున్నాను, నువ్వు గుడారంలో ఉంటున్నావు, అక్కడ మందసంలో, నీ గురించి ఒక మంచి స్థలం ఏర్పాటు చేయ వరకు నీ పడకెక్కను, కంటి మీదకి నిద్ర రాని అంటున్నాడు. ఎంత మంచిది. అలాంటి క్రిస్మస్ సమయంలో మనం కనీసం ఆయన గురించి కొంచెం స్థలం మన హృదయంలో ఏర్పరచుకుందామా? ఆర్ యూ టేకింగ్ ఏ వన్ రిజల్యూషన్ ఇన్ దిస్ న్యూ ఇయర్? ఒక నిర్ణయం తీసుకుందామా? ఆయన దావీదు కుమారుడిగా అంత పెద్ద రాజయ్యుడు కూడాను ఆయన ఎంత మంచి మంచి నిర్ణయం తీసుకుంటాడు. వాట్ ఏ వండర్ఫుల్ డెసిషన్. మనం కూడా ఈ క్రిస్మస్ సందర్భంలో మనకు చిన్న రెవల్యూషన్, ప్రభువా నేను నీ గురించి ఒక స్థలం ఏర్పాటు చేయలేం, కానీ నా హృదయంలో కొంచెం స్థలం ఇస్తానని. అదేవిధంగా ఇంకా రెండవది దృఢమైనటువంటి నిశ్చయం తీసుకోవాలి. మనకు తెలుసు ఎజ్రా ప్రవర్తించాడు. ఎజ్రా 7:10లో ఆయన ధర్మశాస్త్రం అంటే ఇట్స్ నథింగ్ బట్ బైబుల్. ఆయన చదివి పరిశీలించి ఇతరులకు చెప్తాడు. దట్స్ ఏ సువార్త. ఒక సువార్త. మనం కూడాను బైబుల్ చదువుదామని ఒక రెజల్యూషన్ తీసుకుందాం, ఒక తీర్మానం తీసుకుందాం, ఒక మొక్కుబడి చేసుకుందాం దేవుని దగ్గర. రెండవదిగా బైబుల్ చదువుతాను నేను, చదివిందే కాకుండా అర్థం చేసుకుని పరిశోధించి ఇతరులకు చెప్పేటువంటి సామర్థ్యం తెచ్చుకుంటాయి. చదవండి మీరు బైబుల్, ఎంతో
మరి ఈయన చదువుతుంది జుట్టుదైన తారల కన్నా మధురంగా ఉంటాయి ఆయన మాటలు. నేను కూడా చదివేనుకున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. రెండవది, మనం ఈ యొక్క సంవత్సరంలో ఒక రెజల్యూషన్ తీసుకున్నాం. ఏమని? నేను బైబిల్ విడవక వదలక నిత్యము చదువుతానని. మూడవదిగాను, ప్రార్థన చేయటం మానదు. ఎంతోమంది ఉంటారు ప్రార్థనా వీరులు. మనకు తెలిసిందే, సమూయేలు గ్రంథంలో 1 సమూయేలు 11లో ఉంటుంది. అన్న ఆమెకి గొడ్రాలై ఉన్నప్పుడు ఆమె ఉపవాసం అన్ని మోకాళ్ళలోని మరి ఎంతో నిష్ఠగా ప్రార్థించినప్పుడు యెహోవా ఆలకించి ఆమెకి ముందే అయ్యా నాకు మగ్గబిడ్డని ఇవ్వని అడుగుతుంది. చూడండి, వాట్ ఏ కాన్ఫిడెన్స్. ఒక గురి కలిగినటువంటి ప్రార్థన ఉన్నది మన జీవితంలో. ప్రార్థన చేస్తున్నావా? ఏమని చేస్తున్నాం? నీ ప్రార్థనలో పట్టుదల ఉందా? నీ ప్రార్థనలకు ముందే అంటది, అయ్యా నాకు ఒక మగపిల్లడిని ఇస్తే ఆయన తల మీదకి సౌరం కత్తి రానియకుండా నీకోసం ఉంది. ఆమె ప్రార్థించి అడిగి దేవుని నుంచి పొందుకుంది కాబట్టి ఆయనకి సమూయేలు ప్రేరు పెట్టింది. సమూయేలు కూడా అలాగే జీవిస్తాడు. ఎంత నిష్ఠగాను, ఎంత ప్రార్థన పరులు. ప్రార్థన అదేంటంటే ప్రార్థన విడవక వదలక అది ప్రార్థన చేస్తానని మీరు ఒక ప్రమాణం చేయండి. ఒక వాగ్దానం తీసుకోండి, ఒక తీర్మానం తీసుకోండి, ఒక నిర్ణయం తీసుకోండి. ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో ఎన్నో వస్తాయి, ఎన్నో వెళ్ళిపోతాయి క్రిస్మస్లో. ఒక పాస్టర్ గారు చెప్తారు కదా, వాళ్ళ ఊర్లో ఆ యూత్ అంతా కలిసి ఈ సంవత్సరం మనం 24 అడుగులు ఇది పెట్టాం, ఏంటి స్టార్. నెక్స్ట్ ఇయర్ 34 అడుగులు పెట్టాలంటాం. 44 అడుగులు పెట్టి స్టార్లో ఆ కాంతిని జమ్మటం కాదు, విదజల్లటం కాదు. వై డోంట్ యు బికమ్ ఏ స్టార్? యూ బికమ్ ద స్టార్ టు గివ్ ద లైట్ టు అదర్స్. దేవుని యొక్క వెలుగుని ఇతరులకు ఇవ్వటానికి మన యొక్క స్టార్కి ఎందుకు అవ్వకూడదు? అలా నిర్ణయం తీసుకోండి. నేనేమన్నా ఇక్కడ మీరు పనిచేసే చోట కానీ, చదువుకునే చోట కానీ, ఎక్కడైనా కానీ దేవుని గురించి చెప్పగలుగుతున్నారా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? ఆయన ప్రాణాన్ని ఎందుకు పెట్టారు? అని చూడండి. మరి అన్నీ ఉండి కూడా ఏమీ లేని దరిద్ర స్థితిలో దరిద్ర నారాయణకి వచ్చాడు. ఇక్కడ ఎంత గొప్ప త్యాగం చేశారు వాళ్ళు. మనం ఏమన్నా చేస్తున్నామా? ఈ యొక్క క్రిస్మస్లో నేను ఒక 7 పాయింట్లు చెప్తాను. 7 నిర్ణయాలు తీసుకుందామా మనం? విడవక మానక ప్రార్థన చేయట. మరి అలాగే పరిశుద్ధంగా, హోలీ లైఫ్. హౌ ఫార్ వీఆర్ హోలీ. మనల్ని మనం పరీక్షించుకుందాం, ఎంత మేము పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాం. మరి మన బైబిల్లో చూస్తే ఎంతోమంది ఆదికాండం నుంచి వస్తారు. యోసేపు గారు మరి పోతీఫర్ యొక్క భార్య ఆయన వస్త్రం పట్టుకున్నప్పుడు వస్త్రాన్ని వదిలేసి పారిపోతాడు. మ్యాన్ ఆఫ్ ద క్యారెక్టర్. అట్లాగే జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన జైలు అధికారులు అందరూ మెచ్చుకుంటాడు, ఇంత పరిశుద్ధంగా ఉంటున్నాడని. అదేవిధంగా ఆ యొక్క దేశానికి ఐరోపాకి ఒక పెద్ద మరి ప్రధానమంత్రి అవుతాడు. ఎందుకు అయ్యాడు? ఆయన దేవుని సేవిస్తూ నీతిగా ఉంటూ మరి హోలీగా బ్రతుకుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి అన్నదమ్ములు గోతులు పడేసినా కానీ, బానిస బ్రతికినా కానీ, జైల్లో ఉన్నా కానీ ఆయన విడవక, ఆయన వదలక, ఆయన పట్టుకుని మరి ఆయన ప్రార్థన చేయబట్టే, అంత హోలీగా ఉండబట్టే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మనం కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో గడిచిన కాలం అంతటి మనకు ఎంతగానో దీవెనలు ఇచ్చాడు ప్రభు. మనం ఏమన్నా ఈ 7 ఏమైనా ఒక రిజర్వేషన్ తీసుకుందామా? దేవునికి మనం హృదయంలో స్థానం ఇద్దామా? విడవక వదలక ప్రార్థన చేద్దామా? మరి అట్లాగే మానక ప్రార్థన, బైబిల్ చదువుదామా? 4వది కానీ మరి ఈ యొక్క హోలీ లైఫ్ ఇంకా ఉంటారు. ఇక్కడ ఆదికాండంలో 39లో 12 చూస్తే యేసేపు యొక్క మన పరిశుద్ధత గురించి ఉంటుంది. అంతగానో ఎంతోమంది ఉన్నారు. పేతురులు కూడా అంత పరిశుద్ధంగా ఉన్నబట్టి వాళ్ళ యొక్క పేర్లు సువర్ణ అక్షరాలతో మరి బైబిల్లో లిఖించబడి. మరి 5వదిగా నేను ఎక్కువ టైం తీసుకోను, మీకు 10 నిమిషాలు లోపే మేము ముగిస్తాను. 5వదిగాను మరి క్యాన్ యూ లివ్ ఫర్ అదర్స్? మీరు ఇతరుల గురించి ఏమైనా జీవిస్తున్నారా? ఇక చూడండి, మరి ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు 4:17లో ఆమంటది, నేను నశించిపోయినా కానీ నా ప్రజల గురించి నేను ఆనాడంటే ఒక రాజు దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా ఆయన్ని, ఎందుకంటే యూదా గోత్రం మీదకి ఒక మరణదండన తీసుకురాబడింది. కాబట్టి ముద్దగయ్య గారు మొరపెట్టినప్పుడు చెప్పినప్పుడు ఈమె ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆమె ఆ పని వాళ్ళు అలాంటి వాళ్ళు అంతా కూడా ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళి ఆ శాసనాన్ని మార్పించగలిగింది. షీ లివ్డ్ ఫర్ అదర్స్. నేను చనిపోయినా సరే నాకు ఇష్టమే, కానీ నేను నా ప్రజల కొరకు నేను
ఈ యొక్క మరణదండాన్ని తొలగిస్తానని గ్రేట్ రెజల్యూషన్ తీసుకున్నాను అన్నాడు. అందుకనే అప్పుడు వాళ్ళందరూ సేవించబడ్డారు. మరి ఇంకొకటి మరి ఫిలిప్పీ 1:21 కూడా పౌలు గారు అంటారు, మనందరికీ తెలిసిన విషయమే, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైన మేలే అంటాడు. చూడండి ఎంత గొప్ప నిర్ణయం. ఆయన ఒకప్పుడు పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో హింసలు చేశాడు. ఎంతోమంది క్రైస్తవుల్ని యేసుక్రీస్తు వారు పట్టుకుని అడిగినప్పుడు, నువ్వు హింసిస్తున్నది నన్నేనాయన అన్నప్పుడు అప్పుడు మారతాడు. అతను మారి ఎన్ని మంచి పుస్తకాలు రాస్తాడు, ఎంత సేవ చేస్తాడు అని అంటాడు కదా, బ్రతుకుట అవైనా లాభమే మేలే అంటాడు. తర్వాత ఆయనే అంటాడు మళ్ళీ ఇంకొకటి 2 తిమోతి 4:7 కూడా అంటాడు, ఏమంటారు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించింది, నా విశ్వాసం కాపాడుకుంటుంది. ఇది కూడా మంచి పరుగు మేము పరిగెట్టాలి, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేయనటువంటి ఒక గొప్ప తీర్మానం తీసుకోండి ఈ సమయంలో. ఇంకా అట్లాగే ముందుకెళ్తే మనం ఎన్నో మంచి మంచి విషయాలు ఇంకా చెప్పాలి, కానీ టైము మరి మేడం గారు 10 నిమిషాలు అన్నారు. మరి ఇంకొకటి 7వది గాను, నేనును నా ఇంటి వారును ఎక్కడుంటుంది అది, యెహోషువ 24:15 చక్కగా అంటారు ఆయన, మిగతా వారందరూ దేవదూతలను పూజించండి, దేవతలను పూజించండి, ఎవరిని పూజించండి, కానీ నేను నా ఇంటి వారం అందరమే యెహోవానే సేవిస్తాను, యెహోవానే పూజిస్తాం. చూడండి ఎంత మంచి నిర్ణయం. వాళ్ళు వస్తే కొంతమంది బెదిరిపోతారు, మీ క్రిస్టియన్ చెప్పుకుంటాయి, కానీ ఆయన అంటాడు కదా, ఏమైనా కానీ నేను నా ఇంటి వారమే యెహోవానే సేవిస్తాను, ఆయనే పూజిస్తాం. మరి ఇంకా అట్లాగే మరి యేసుక్రీస్తు వారి 2000 దెయ్యాలను వదలగొట్టినప్పుడు దెక్కపోలే అనేటువంటి ప్రాంతంలో ఆయన అంటే, ప్రభా నేను నీ ఎంట వస్తానంటాడు. వద్దునైనా నీ ఇంటికి వెళ్ళి నీవు ఇంటి వారికి జరిగిన కార్యం చెప్పమంటాడు. ఆయన ఇంటికి వెళ్ళి ఈయన చేసిన అద్భుత కార్యం చెప్పడం వలన ఆయన ఇంటి వారు అందరూ మారుతారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల వరకు కూడా ఆయన శుభార్త చెప్పి మార్పు తీసుకొస్తారు. ఈనాడు మనం ఏమన్నా ఎవరికైనా ఒక శుభార్త చెప్తున్నామా? యేసుక్రీస్తు ఎవరని చెప్పగలుగుతున్నామా? చెప్పండి. కనీసం ఈ క్రిస్మస్లో మీ ఇంటి వారికి, మీ ఇంటి పక్క వారికి యేసుక్రీస్తు ఎవరు చాలా మందికి తెలియదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ టు బి రీచ్డ్ ద అన్రీచ్డ్ ఏరియాస్. విలేజ్లో చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ వెళ్ళి చెప్పాలంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు లోకాన్ని, ఎందుకు చనిపోయారు, వాళ్ళు ఎందుకు తిరిగి రాబోతున్నారు, 2 మాటలని చెప్పండి. ఈ యొక్క కొత్త సంవత్సరంలో మనం ఏమైనా ఇంకా ఉంటారు చాలామంది. యాక్ట్స్ 10:1 కొర్నేలైన శతాధిపతి ఉంటాడు, ఆయన భక్తిపరుడు, ఆయన కూడా చెప్తాడు ఆయన ఇంటి వారందరూ కూడాను, వాళ్ళందరూ కూడాను మరి యెహోవాను సేవిస్తారు ఆయన. మరి ఇంకా లుదియా ఒక స్త్రీ ఉంటుంది, అపోస్తులు 16-14 ఆమె కూడా, ఎంతోమంది ఉంటారు. జైలు అధికారి కూడా, ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈయన వచ్చేసి ఇచ్చినప్పుడు ఆయన చేతులు కడుక్కుని అంటాడు కదా, ఐ నాట్ ఫౌండ్ ఎనీ గిల్టీ ఇన్ దిస్ మ్యాన్, ఆయనలో ఏ దోషమో కనపడట్లేదు పిలాతు. చూడండి ఎంతమంది ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ క్రిస్మస్ సమయంలో ఈ యొక్క మనకి 10వ తారీఖు డిసెంబర్లో మనకి ఇప్పటి వరకు బ్రతికించే అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహాదేశ్వరుని బట్టి మనం ఇక్కడ నిలబడగలిగాం. లేకుంటే కరోనాలో ఎంతోమంది రాలిపోయారు పురుగుల్లాగా. కానీ కెన్ యూ టేక్ ఏ రిజల్యూషన్ ఇన్ దిస్ వన్? ఈ యొక్క సందర్భంగా 1 మీ హృదయంలో చోటు ఇవ్వస్తున్నారా? 2వది బైబిల్ నిత్యము వదలక చదువుతానని నిర్ణయం తీసుకున్నారా? 3 ప్రార్థన విడవక చేయగలుగుతున్నారా? మరి చూడండి, మరణ చేస్తున్న దానియేలు మీద కంట మీదకి వచ్చినప్పుడు ఏమంటాడు, ఆయన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని మోకాళ్ళలోని మరి ప్రార్థన తూర్పు దిక్కు తిరిగి ప్రార్థన చేస్తాడు విడవక, యథావిధిగా. అంటే ఆయన ఎన్ని రాని తుఫాన్లు రాని ప్రార్థన అనేది వదలక విడవక మానక చేస్తానంటాడు. అలాంటి నిర్ణయం తీసుకుందాం మనం. ప్రార్థన చేయటం వల్ల మరి ఎన్నో మేళ్ళు నేను తెలుసుకొని మరి ప్రార్థన మరి హోలీ లైఫ్ మరి యేసులాగా మనం కూడా పరిశుద్ధంగా జీవిద్దాం అనేటి ఒక రెజల్యూషన్, ఒక తీర్మానం తీసుకుందామా? ఎస్తేర్ లాగా నేను నశించిపోయినా కానీ, నేను చంపబడినా కానీ నా ప్రజల కొరకే జీవిస్తాననేటువంటి తీర్మానం తీసుకుందామా? ఇంకా అలాగే మరి పావుల్లాగా బ్రతకటక్కిస్తే చావైన మేలే. చూడండి, ఆయన శిష్యులు 12 మంది కూడాను రకరకాలుగా, ఒక అతనైతే ఖడ్గంతో చంపారు యాకోబుని, మరి కోసం శిరచ్ఛేదం చేశారు యోహాన్ని. మరి ఈయనైతే పేతున్నైతే వాళ్ళంటారు చంపుతుంటే నన్ను ఉల్టా వేసి సిలువేసి చంపేయమంటాడు. మరి ఆనాడు విలియం కేర్ దగ్గర నుంచి
ఎంతోమంది మిషనరీస్ ఇండియాకి రాబట్టి ఇప్పుడు మనం ఇండియాలో బైబిల్ పట్టుకుని చదవగలుగుతున్నాం. కానీ కొన్ని దేశాల్లో బైబిల్ చదవడానికి పర్మిషన్ లేదు, బైబిల్ చూడలేరు వాళ్ళు. వాక్యం చాలా ఉంది, కోత విరిగి ఉంది, కొయ్యవారు లేరంటారు ప్రభు. మనం వాక్యం విన్నాం, ఎన్నాళ్ళ నుంచో వింటున్నాం. అండ్ వై డోంట్ యూ స్పీక్ అవుట్ అండ్ టెల్ ద అదర్స్? ఏం చెప్పవసరం లేదు. యేసుక్రీస్తు అంటే ఎవరు, ఎందుకు వచ్చారు, ఏమని చెప్పగలుగుతున్నాము? మరి ఇంకోటి ఏంటంటే, నేను నా ఇంటి వారు. హౌ మెనీ టైమ్స్ డూ యూ హ్యావ్ దిస్ ఫ్యామిలీ ప్రేయర్? ఎన్ని రోజులుగా మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? కుటుంబ ప్రార్థనలో చేసుకోవటం వల్ల బిడ్డలు ఆశీర్వదించబడతారు. వాళ్ళ భవిష్యత్తు. మరి జాషువా డానియల్ గారు వాళ్ళ కుమారులు అంటారు కదా, వాళ్ళు తెల్లవారుజాము 4 గంటలు లేచేసి మోకాళ్ళని ప్రార్థన చేస్తుంటే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు తెలియకుండా వచ్చేసి మోకాళ్ళు చేస్తారండి. మన మొబైల్ చూస్తుంటే మన పిల్లలు మొబైల్లో చూస్తారు. అలాగే ప్రార్థన చేస్తుంటే కుటుంబ ప్రార్థన పెట్టుకోండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఈ 7 ఒకటైనాను నేను తీర్మానం తీసుకుంటాను, నేను నిబంధన ఫాలో అవుతాను. ఒక వాగ్దానం తీసుకోండి. మీ లైఫ్లో దేవుడు తప్పకుండా జీవిస్తాడు. ఎందుకంటే మేము రుచి చూసి తెలుసుకున్నాం కాబట్టి చెప్తున్నాం. మేము కూడా అనేక రకాలు తిరిగి వచ్చాం, చూసి వచ్చాం. ఒకప్పుడు నేను కూడాను బైబిల్ చదవాలంటే, చర్చికి వెళ్ళాలంటే భయపడేవాడిని. రిటైర్డ్ అయిన తర్వాత ఐ హ్యావ్ హార్మ్ఫుల్ టైమ్ టు రీడ్ ద బైబుల్. నేను ఇప్పుడు కూడా చెప్పాలని ఆశపడుతున్నాను, కానీ దేవుడు సమీపిస్తే నేను కూడా ఐ విల్ టెల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంతో ఆశ నాకు కూడా చెప్పాలని. అట్లాగే మనం 7 గుర్తుంచుకుందాం దేవుని గురించి మనం ఏం చేయగలం, దేవుని గురించి మనం ఏమైనా చేస్తామన్నా. ఈ కొత్త సంవత్సరంలో మనం కూడా ఒక తీర్మానం తీసుకుందాం. కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవం గల దేవా, ఇదిగోనైనా నీ బిడ్డలను ఈ యొక్క గృహంలో చేర్చినందుకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీరు వచ్చినటువంటి ఆ యొక్క మానవునిగా వచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పాపులను వెతికి రక్షించడానికి మా గురించి వచ్చారు ప్రభువా. నా కొరకు మా కొరకు నాయనా మీ యొక్క పరిశుద్ధ రక్తమును శిలువపై చిందించి చనిపోయి 3వ రోజున తిరిగి లేసి తండ్రి యొక్క గుడిపాషణ ఉన్న గొప్ప తండ్రి, మీరు మరలా వస్తారని, మమ్మల్ని తీసుకెళ్తారని మాకు ఎంతో ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం ప్రభువా. ఈ గృహం పైన మీ మెండైన ఆశీర్వాదాలను కుమ్మరించండి ప్రభువా. మరి ముఖ్యంగా ఈ గృహంలో ఉన్నటువంటి 4 బిడ్డలను నాయన మీరు పట్టుకోండి నాయన. ఈ యొక్క చెప్పినటువంటి 7 తీర్మానంలో ఏదైనా కానీ తీసుకుని మరి వాళ్ళు మారు మనసు పొంది దేవుని తట్టు చూసి ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాక సహాయం చేయండి. వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. వారికి నాయన ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి గొప్ప తీర్మానం తీసుకుంటానికి సహాయం చేయండి. ఈ కొన్ని మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఎంతో చక్కగా చెప్పిన భర్త గారికి దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఇలాగే చెప్పాలని ఆఖరిగా మీ జీవితంలో ఈ సంవత్సరంలో ప్రభు ఏమైనా జస్ట్ మరి 2 నిమిషాలు దేవుడికి మీ యొక్క థ్యాంక్స్ కానీ చెప్పడం కానీ